మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం, నర్రా రామకృష్ణ గారు. నమస్తే అండి. అమరావతికి సంబంధించి ఎంతోమంది రైతులు దగ్గర దగ్గర 30,000 ఎకరాలు సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ జరిగింది. ఇది ల్యాండ్ పుల్లింగ్ అనేది ఆల్మోస్ట్ ప్రపంచంలో ఫస్ట్ టైం. ఇన్ని వేల ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా రైతులు ఇవ్వటం అనేది నా భూతో నా భవిష్యత్తు. సో అలాంటి పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అనేది ఏ ముహూర్తాన్ని స్టార్ట్ అయిందో తెలియదు కానీ అడుగడుగున అది అవరోధాలు ఎదుర్కొంటూనే కొనసాగుతూనే వస్తుంది. అసలు ఆడపడుచులు ఎంత ఇబ్బంది పడుతుంది కదా, చాలా జరిగాయి, చాలా చూసాం కూడా. వాళ్ళతో అసలు కొంతమంది చాలా పడ్డారులేండి, చాలా పడ్డారు. పోలీసులు కూడా తనటం కానీ అది కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, అది అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారు. అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళు అయితే అవేర్నెస్ ఉన్న పీపుల్ సార్ అక్కడ వాళ్ళు, అవును, లేడీస్ సహా. సో ఇప్పుడు అసలు ఏంటి సార్, వాస్తు ప్రకారం ఏమన్నా దానికి కూడా ఫాల్ట్ ఉందా? ఉండబట్టి మీకు ఇది మ్యాప్ గీసి అదే చెప్పండి. దీనికి సంబంధించింది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఇందాక పార్టీ ఆఫీసులు చెప్పుకున్నాం. పార్టీ ఆఫీస్ ఆగ్నేయ వాయుమూల నుంచి ఆగ్నేయ మూలకి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పార్టీ అధినేత అయినా వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు డెవలప్మెంట్ చూసుకుంటారు. ఈ వాస్తు చూడాల్సినంత అవసరం లేదు వాళ్ళకి. ఒక ఏరియా చూసుకున్నారు, ఇచ్చేశారు. ఇక దీని మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మేమేం చూస్తామంటే, అంటే ఎవరి కళ్ళతో వాళ్ళు అది చూస్తారు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది, ఒక చోట విషయం జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు. లాయర్ వాళ్ళ కళ్ళతో చూస్తారు. కరెక్ట్. ఇప్పుడు మా డాక్టర్ వచ్చేసరికి డాక్టర్ కళ్ళతో చూస్తాడు. ఇప్పుడు మేము వచ్చేసరికి మా కళ్ళతో చూస్తాం. మాకు తెలుస్తుంది కాబట్టి దీని నాడి అనేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది కృష్ణా రివర్ అండి. ఇది కృష్ణా రివర్ ఇలా వస్తుంది, ఇలా వచ్చేసి ఇది నార్త్ వస్తుంది, ఇలా వచ్చేసి ఈశాన్య మూల ఇలా మళ్ళీ ఆగ్నేయ తిరుగుతుంది సార్. ఇది ఇక్కడ ఆగ్నేయ తిరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇందాక మనం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వేసుకున్నాం. ఇక్కడ ఉంటాడు చంద్రబాబు నాయుడు, అక్కడ ఉంటాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది చూడండి, దీనికి ఇది ప్లానింగ్ ఇది ఇచ్చారు మొత్తం. దీంట్లో ఈ ప్లాన్ ఇచ్చారు. ఇది మామూలుగా ఈ స్ట్రక్చరే కరెక్ట్గా లేదు. ఓకే. దీనికి ఎందుకంటే వాయువ్యం పెరిగిపోయింది, ఈశాన్యం తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ దక్షిణ భాగంలో కూడా మళ్ళీ దక్షిణం అనేది అధికారానికి చాలా ఇంపార్టెంట్ సార్. అది ఒక మనిషి కరెక్ట్గా నిలబడాలి అంటే దక్షిణం బాగుండాలి వాస్తుశాస్త్రంలో. దక్షిణం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అది అసలు మనం చూసాం దాని ప్రభావం. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతమంది రైతులు అనేది ఇవ్వటం అంటే తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇవ్వటం కంటే కూడా సేకరించడం గొప్ప విషయం సార్ మనకి. అవునవును, అదే ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు. ప్లస్ అక్కడ కూడా మనకి అక్కడ ప్రజలు కూడా మామూలుగా ఆషామాషి ప్రజలేం కాదు, వాళ్ళు చాలా అవేర్నెస్ ఉన్న పీపుల్స్. వాళ్ళు ఒక మనిషికి ఒక జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి మనం సహాయం చేస్తే నాకంటే వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది అంటున్నప్పుడు చెయ్యరు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అది కాదు, నాకు మేలు జరుగుతుంది వాళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి ఇన్ని ఎకరాలు ఇవ్వగలిగారు వాళ్ళు. కానీ దాన్ని మన వాళ్ళు సరిగా ఉపయోగించుకోలేకపోయారు. దీనికి సంబంధించిన లోపాలు వచ్చేసరికి ఇక్కడ అంటే మనం వాస్తు ప్రకారం చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి వాయుమూల వచ్చేసరికి ఏం చేశారంటే ఈ కొన్ని డివిజన్స్ చేశారు సపరేట్గా. లెజెండ్ ఒకటి, రెసిడెన్షియల్ ఒకటి, కమర్షియల్, ఇండస్ట్రియల్ అని ఓపెన్ స్పేస్ అని పెట్టారు. దీనికి సంబంధించింది ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ అనమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ చేసుకునేది ఎక్కడ చేసుకోవాల్సి వచ్చిందంటే, మనకు జనరల్గా మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు నైరుతి మూలలో ఇల్లు కట్టుకొని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఖాళీ ప్లేసులు పెట్టుకుంటాం జనరల్గా ఎక్కడైనా. కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ మొత్తం ఈశాన్య మూలం ఇచ్చి నైరుతి మూల రిజర్వ్ చేసి పెట్టారు దాన్ని. ఓపెన్ ప్లేస్ ఉండకూడదు అట్లా. నైరుతి మూలలో ఏదో కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడున్న ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అన్నీ కూడా ఇప్పుడు ఈస్ట్ భాగంలో ఇప్పుడు హైకోర్టు కానీ, ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించింది కానీ, పోతే కొన్ని ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో కట్టేశారు. ఓకే. అవి ఉన్నాయండి, డిట్కో ఇల్లు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. అన్నీ అసలు ఇక్కడ ఎక్కడా లేవు. అసలు మనకు ఉండాల్సింది ఇక్కడ ఈ ఏరియాలో ఉండాలి. ఈ ఏరియాలో మెయిన్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఇక్కడ లేదు. దీనితో ఏం చేశారు, ప్లాన్ అంటే మనం అనుకోవచ్చు మీరు వరకు ప్లానే కదండి, మ్యాపే కదండి, దాంట్లో ఏముంటుందని చెప్పేసి.
మ్యాప్తో పాటు వీళ్ళు బౌండరీలు మధ్యలో రోడ్లు అన్నీ వేసేసారు దీన్ని. అంటే ఇప్పుడు ఏం కనిపిస్తుంది అనుకోండి మనకి, ఓకే. రోడ్డు ఫార్మేషన్ జరిగిందంటే మనకు లేఅవుట్ వేసినప్పుడు, కొత్తగా లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పొలంగా ఉన్నప్పుడు పొలంగానే తీసుకుంటాం మనం. లేఅవుట్ కన్స్ట్రక్షన్ చేయకపోయినా దానికి రోడ్లు వేసి దానికి మొత్తం ప్లాట్ డిజైన్ చేసి అన్నీ చేసినప్పుడు వాస్తు వచ్చేసి ఆటోమేటిక్గా. ఓకే. ఇప్పుడు మామూలుగా ముడి సరుకు షేప్ వస్తుంది. షేప్ వస్తుంది. అవును. ఇప్పుడు ముడి సరుకుగా ఉన్నది వేరు, ముడి సరుకుని మనం తీసుకొచ్చుకొని వండుకున్న తర్వాత దాని టేస్ట్ ఉంటుంది, ఎక్కడ పోతుంది. రైట్. అవును. ఇప్పుడు రైస్ ఉన్నాయండి, అవును, రైస్ తెచ్చుకొని వండుకుంటాం. అవును, అవును. ఇక్కడ ఏం చేశారు, వండేశారు ఆల్రెడీ దీన్ని. ఇట్లా దీనికి సంబంధించిన ఈ లోపాలు, ఇది కూడా చాలా లోపం. ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేదు, కన్స్ట్రక్షన్ లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసి ఈ ఈశాన్య మూల ఇవన్నీ తర్వాత కట్టుకోవచ్చు, దీని ప్యారల్గా కట్టుకుంటే బాగానే ఉండేది. దీని అసలు ఆపేశారు వీళ్ళు. ఇది రిజర్వ్ జోన్ పెట్టేశారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ పెట్టేశారు. ఓకే, ఓకే. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఈ మూల వచ్చేసరికి ఇది ఇండస్ట్రియల్ జోన్ నాన్ పుల్లింగ్ ఇచ్చారండి. ఇక్కడ నాన్ పుల్లింగ్ అంటే అక్కడ తీసుకోలేదు. అంటే అది ఎక్కడండి, నార్త్ లో ఇచ్చారు. నార్త్ ప్లస్ వెస్ట్ ఇక్కడ ఉంచారు. ఇది మంచిది కాదు. ఓకే, ఓకే. అంటే వీళ్ళు మనం ఇందా చెప్పుకున్నట్టుగా, ఎంతమంది చెప్పుకున్నట్టుగా, ఇప్పుడు ఈ రకరకాల అయిపోవటానికి ఎన్నైతే కావాలో అన్ని రకాలుగా మైనస్లు మనకు తెలియకుండా ఒక్కోసారి మనం పెద్ద మేధావి అనుకున్నవాడు కూడా చాలా తప్పులు చేస్తాడంట. అలాంటి తప్పులు వీళ్ళు చాలా చేశారంటే కూడా చేపించింది అక్కడ, అంతే. అది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం, లేకపోతే ఏమిటి ఆ నాయకుడి యొక్క నిర్లక్ష్యం ద్వారా తెలియదు, కానీ దీనివల్ల చాలా ప్రజలు నష్టపోయారు. ఓకే. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, చూసారో లేదో మీరు ఈ మధ్య, నేను చూసే వచ్చాను మొత్తం అంతా కూడా. అసలు ఏం లేదు ఇక్కడ, మొత్తం అంతా చెట్లు పెరిగిపోయి అసలు రోడ్లు కనబడట్లేదు, ఏం లేదు. కొంతమంది కంకర అంతా తీసుకెళ్ళిపోతున్నారు చాలా వరకు. ఇది ఇప్పుడు వచ్చినా కానీ, ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వచ్చినా కానీ ముందు దీన్ని సరి చేసేసరికి చాలా టైం పట్టింది. ఇది ఇప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తారనేది నాకు డౌటే. ఓకే. అంటే వాస్తు ప్రకారంగా చేయమని చెప్తున్నాను. నేనైతే మాత్రం మంచి సలహా ఇస్తాను సార్ దీంట్లో సక్సెస్ కావడానికి. అంటే ఇలాంటి దోషం కలది తొందరగా బయటికి రావాలంటే చాలా కష్టమైన విషయమే, పాజిటివ్గా రావాలంటే కష్టమైన విషయం. కాకపోతే దీన్ని ఒక ప్లానింగ్, మీరు అన్ని ఇప్పుడు ఇంజనీర్లు తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, ప్లానింగ్ ఇచ్చుకున్నారు, అన్నీ ఇచ్చారు. కనీసం కొద్దిగా మా శాస్త్రానికి కూడా ఒక 1% ఇవ్వండి. ఓకే, నేను చేసి పెడతాను. మీకు దానివల్ల నష్టమే లేదుగా. అదే, దానివల్ల మీకు నష్టమే లేదు. మీకు కట్టే కన్స్ట్రక్షన్లో వాస్తవానికి దీని చుట్టే రాజకీయాలు నడిచాయి, దీని చుట్టే అన్ని అనర్థాలు జరిగాయి. ఎన్ని అనర్థాలు ఇప్పటికీ దీన్ని అట్లా పెట్టేసి ఎట్లుందంటే, పెళ్లి మండపం మీద పెళ్లి కూతురు కూర్చోబెట్టి ఎవరు తాటి కట్టాడో తెలియని పరిస్థితిలో ఉన్నారండి. ఇది చూడండి, అసలు ఈ మండపం ఇక్కడ కాదు, మార్చాలి వేరే చోటకు అని చెప్పేసి. ఇప్పుడు 3 రాజధానులు అనేది కూడా సరే ఆయన నిర్ణయం అనేది ఆయన ఏ ఆలోచనతో చేశారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాపం ఏంటంటే, ముందు వీళ్ళందరూ కూడా నీ మనుషులేగా, అంతేగా. ఇప్పుడు అందరూ నీ పిల్లలేగా, అంతే కదా మొత్తం. కనీసం ఒక్కసారైనా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీకేం కాదు, మీకు ఒక భరోసా అని చెప్పేస్తే వీళ్ళు కూడా పాపం. కాకపోతే వీళ్ళ మీద ఒక అబండం వేస్తారు, కులం ముద్ర వేస్తారు. మీరు గమనించారు లేదు, కులం తక్కువ సార్ ఇక్కడ ఉంది. అసలు కులమే సార్, అసలు రాజకీయంలో కులమే సార్. అదే దౌర్భాగ్యం. అదే చెప్తున్నారు కదా, ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ లో ఉందంట. అట్లా ఉన్నారు అంటే నాయకులు తప్పు కాదు, అక్కడ ప్రజలు మారాలండి. నాయకులు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుంది అనేది. సో ఓకే, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అండి, అసలు ఎంచుకున్నప్పుడే లోపం జరిగింది. ఎంచుకున్నప్పుడు లోపమే సార్, ఎంచుకున్నప్పుడు లోపమే. మనకి చాలా ఉంది. నాకు తెలిసి అయితే నేనైతే దీనికంటే కూడా మన విజయవాడ నుంచి గుంటూరు మార్గం రోడ్డు చూసారా, రోడ్డుకు అటువైపు ఇటువైపు అసలు ఎక్సలెంట్గా ఉండేది సార్ అసలు. ఓకే, ఓకే. ఏమైంది, నీకు కరెక్ట్గా సపరేట్గా కట్టాలనేది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు అది ప్లాన్ ఏంటి, తెనాలి, గుంటూరు, విజయవాడ మొత్తం కలవాలని కదా, ఆటోమేటిక్గా అదే కలిసిపోయింది సార్. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉంది సార్, మనకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సైబర్ సిటీ ఏర్పాటు చేశారు. నేను వర్క్ చేశాను అప్పుడు 93-94లో. అప్పుడు ఏం ఉండేది కాదు, మొదలు పెట్టాడు ఆయన, ఒక చోట మొదలు పెట్టాడు. తర్వాత ఆయనతో పని లేదు, ఎవరితో పని లేదు, డెవలప్ అయిపోతా ఉంది. అదే పేర్లు పెట్టుకుంటుంది. కరెక్ట్, అది సైబర్ సిటీ అంటుంది, హైటెక్ సిటీ అన్ని వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే కరెక్ట్ అయిన ప్లేస్ ఎన్నుకోవడం కరెక్ట్గా ఎన్నుకోలేదు. ఓకే, ఓకే. ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే మారుమూలకి వెళ్ళిపోయింది.
సరే ఓకే అందరూ ఇచ్చారు, అంత ల్యాండ్ ఇవ్వటం అనేది ఒక వరం, అది ఇప్పటికైనా దాన్ని ఒక సరే తప్పదు, ఇంకా చేశారు కాబట్టి రాజధాని కింద తీసుకున్నారు కాబట్టి చాలామంది ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళందరూ పొలాలంతా ఏం చేసుకోవాలి, ఇక అన్ని వాళ్ళకి న్యాయం జరగాలి, అది వాళ్ళకి అది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిస్తారండి భూమి? అవును, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పి ఇస్తారండి. 1 ఎకరం భూమి ఇవ్వగలుగుతారా? రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం అని ఎకరం భూమి ఇవ్వగలుగుతారండి? అవును, పక్క సొంత అన్నదమ్ములు అడుగు నాకు స్థలం తగ్గి. మరి అలాంటిది అంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, కొంతమందికి నచ్చకపోవచ్చు, పర్సంటేజ్ కూడా దాంట్లో ఉంది, నచ్చకపోవచ్చు, బట్ ఎక్కువ శాతం కలిసి వచ్చి ఇచ్చారు. మరి వాళ్ళందరికీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కదా. అయితే అసలు దీనికి దానికి సంబంధం ఏమైనా ఉంటుందా అండి? ఆ వాస్తు ప్రభావాలు ఉంటాయా వాళ్ళ మీద? ప్రభావం ఉంటుంది సార్, అదే అసలు ఫస్ట్ నుంచి కొట్టుకునేది అదే. మరి మీరు దీన్ని ఏం చేయాలంటే వాళ్ళకు మాకు ప్లాన్ ఇచ్చి, ఇప్పుడు మీరు అన్న కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇటు సైడ్ అన్నారు చూసారా, సౌత్ లోనా అటు ఇక్కడ ఈ ఏరియాలో మొదలు పెట్టాలి సార్. మనకి ఈ ఏరియాలో జరగలేదు అసలు ఇక్కడ. ఓకే, దీన్ని అసలు ఏం చేశారంటే ఖాళీ ప్లేస్ వదిలిపెట్టేశారు దాన్ని. ఇప్పుడైనా వీళ్ళు ఏం చేస్తారు చెప్పమంటారు, రేపు కూడా నాకు తెలిసి ఈ వాస్తు పట్టించుకోకుండా ఇప్పుడు ఏ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నింటినీ కొంచెం అయిపోయి ఉన్నాయి, మొత్తం నిర్మాణ దశలు అయిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ మొత్తం పెయింట్లు గింట్లు వేసి దీన్ని రెడీ చేసేస్తారు, ఇక్కడ వాడతారు, దీన్ని ఎలానో వదిలిపెడతారు. ఇది ఇట్లానే ఉంటే మాత్రం కాదు సార్, ఇది మళ్ళీ కాదు. రాసి పెట్టుకోండి, వీడియో మన తర్వాత వేసుకోండి మీరు. ఇది ఇలానే ఉంటే మాత్రం కాదు. ఇది మళ్ళీ తర్వాత అయినా మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్కి వచ్చిన, టీడీపీలో గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మారిపోయింది, ఉండదు ఇక్కడ. ఇవన్నీ పరిస్థితులన్నీ అలా ఉండిపోయాయి. వీళ్ళ పార్టీ ఇది ఎవరికైనా వర్తిస్తా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పరిపాలించినా కానీ వర్తిస్తుంది. ఇంకా ఆయన ఇక్కడ ఏం మొదలు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సేఫ్గా ఉన్నారు, ఇక్కడ ఏం మొదలు పెట్టలే ఆయన. దీన్ని అసలు పట్టించుకోలేదు ఆయన, పట్టించుకోకపోవడం కొంచెం సేఫ్ ఆయన. ఓకే, ఇది పెద్ద ఇది ఒక రహస్యం. ఇది మనం జనరల్గా ఏమనుకుంటున్నాం అంటే ఇది ఎంత వదిలిపెట్టేశారు ఇట్లా. ఆయన పట్టించుకున్నా కానీ ఇవన్నీ ఏదైతే నిర్మాణ దశలు అయిపోయినాయో అవన్నీ బాగు చేసి అన్ని లైన్ చేసుకొని దీని మీద దృష్టి పెట్టారనుకోండి, ఇది మళ్ళీ ఆయనకి ఇబ్బంది ఇది. అందుకని దీనికి సంబంధించింది ఇక్కడ నుంచి రావాలి. రేపు వీళ్ళైనా ఏ కన్స్ట్రక్షన్ చేయని ఇక్కడ ఏమైతే చేయాలనుకుంటున్నారు అది మీరు పలానా దూరం కూడా కాదు, ఇక్కడ ఏం చేయాలనుకున్నా ఇక్కడ చేసేసేయండి ముందే. ఇక్కడ చేసుకొని ఎవరైతే సీఎం ఉంటున్నారో సీఎం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది అలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు దీనికి రాజధానికి ఒక రూపం వస్తుంది, డెవలప్ అవుద్ది, చుట్టుపక్కలంతా కంప్లీట్ గా చాలా డెవలప్ అవుతుంది. ఇంకోటండి, నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని డెవలప్ అయినాయి. మనం చరిత్ర చెప్తుంది, ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లా. మనం ఏది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మీరు ఇదేందండి ఏదో కరువు ఏదో చెప్తున్నారు, ఇదేదో లోపం అంటున్నారు, ఏంటది? కరువు అంటే అదే ఇప్పుడు మా భాషలో మేము చెప్తాం సార్, ఇది వాయువు పెరిగిపోయింది సార్. ఇది వాయువులోంచి ఇలా వచ్చి ఈశాన్యంలో వచ్చి మళ్ళీ ఇలా ఆగ్నేయం వెళ్ళిపోయింది. అది నేచర్ అండి, దాన్ని ఏం చేయగలుగుతారు? దాన్ని ఏం చేయలేము. కానీ ఇప్పుడు సార్ వర్షం పడుతుంది సార్, మనకి వర్షం పడుతుందని చెప్పేసి మనం ఏం చేయలేమని తడుచుకుంటూ వెళ్ళిపోతాం సార్. మనం ప్రొటెక్షన్ గొడుగు తీసుకుంటాం, నడిచిపోయేవాడైతే గొడుగు, కార్లు వెళ్ళే వాళ్ళకైతే కారు సేఫ్ ఉంటుంది. కరెక్ట్. అలా అని మేము ప్రొటెక్షన్ తీసుకోకుండా ఉంటాం కదా. దీనికి సంబంధించిన రెమెడీస్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క దానికి రెమెడీస్ ఉన్నాయి సార్ ప్రపంచంలో. ఈ విశ్వంలో ఒకటి గుర్తుపెట్టుకుని ముందు ఎప్పుడు కూడా పరిష్కారం చూపించి తర్వాత సమస్య వస్తుందంట. ముందు ఒక దానికి పరిష్కారం తయారు చేసి తర్వాత సమస్య వదిలిద్ది మనకి విశ్వంలో బయటికి మనకి. అట్లానే దీని పరిష్కారం ఉంది. ఇప్పుడు దీని పరిష్కారం ఉంది చేయాలంటే ఇప్పుడు దానికి ఎవరైతే దీన్ని చేస్తున్నారో వాళ్ళతో మేము కూర్చొని డిస్కస్ చేసుకొని ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారో చెప్తే దానికి సంబంధించిన రెమెడీస్ మేము చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ప్లేస్ కూడా కరెక్ట్ కాదు అయితే. ఇది బాగా ఆయన వ్యక్తిగతమైన ఇంకా ఇబ్బంది. వ్యక్తిగతంగా ఇప్పుడు మీకు చూడండి అసలు ఇది ఎంత మైనస్ ఇలా ఉండటం. ఇప్పుడు పవర్ లో లేరు కదా ఆయన, అపోజిషన్ కదా, ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది? అప్పుడు పవర్ లో ఉన్న వ్యక్తికి అయితే ఎఫెక్ట్ అనొచ్చు. మీరు అక్కడ ఉండే కదా సార్ ఆయన పోటీ చేసింది, ఓడిపోయాడు అక్కడ ఉండే కదా సార్ ఆయనకి. ఇక్కడుండి ఆయన తీసుకున్నాడు. ఏది మొత్తం ఇదంతా ఇది రాజధాని అయిన తర్వాత ఇక్కడ అమరావతి అనే పేరు పెట్టిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నారు ప్లేస్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది ఇది. వాళ్ళ గెస్ట్ హౌస్, లింగంనేని వాళ్ళ గెస్ట్ హౌస్ ఇది. దాన్ని ఇప్పుడు ఆయన యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడుండే బీజేపీ ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎత్తుపైతే వేయలేకపోయాడు ఆయన.
చూడండి ఇప్పుడు బీజేపీతో విడిపోవడం వల్ల ఒక పెద్ద మైనస్ కదా అది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా లేవు, ఫెయిల్ అయిపోయాడు. ఓకే. ఇక్కడ నీకు ఇంటి మీద దాడి జరిగింది, ఆఫీస్ మీద దాడి జరిగిపోయింది, గందరగోళంగా అయిపోయింది. అసలు ఆయన పరిస్థితి చాలా ఇబ్బంది పడి, ఇబ్బంది మీద ఇబ్బంది, ఇబ్బంది మీద ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు మనం చూసాం. అది ఓకే. మనం అనుకుంటాం. అసలు వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన నేచర్ ఏంటంటే ఆపదలో కూడా అవకాశాలు ఎత్తుకునే మనస్తత్వం అయింది. ఓకే. 4 రాళ్ళు వచ్చాయంటే 4 రాళ్ళతోటి ఆయన ఏదో ఒకటి నిర్మాణం చేసుకుంటాడు ఆయన. ఓకే. అలాంటి మనిషి. కానీ ఇక్కడ చేయలేకపోయాడు ఆయన. ఇప్పటికే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు, మీరు ఆయన దీని సీఎం కాదు అది అంటున్నారు. ఇక్కడ ఉండి ఏం చేశారు ఆయన? ఏం డెవలప్ అయ్యారు? పొలిటికల్గా ఓడిపోయారు. తర్వాత మనకి లోకల్ ఎలక్షన్ వచ్చినాయి, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఎక్కడ అసలు గెలిపే లేదు. మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో కూడా అక్కడే ఉంటారు ఆయన. అదే నేను చెప్పాను మీకు. నేను ఒక అతను నాకు ఫోన్ చేసి, ఒక రాజకీయ నాయకుడే, ఏంటి దీని పరిస్థితి అడిగితే ఇమీడియట్గా ఆయన ఇప్పుడు ఎలక్షన్ టైంకి ఆయన మారిపోవాలని చెప్పాను. మారాలి. మారకపోతే ఏమవుతుందంటే రేపు ఆ సీట్లు కూడా ఏదన్నా తేడా పడి దగ్గరకు వచ్చి అనుకోండి, ఏం చెప్పలేము. రాజకీయంలో ఏదైనా జరగచ్చు. అదేలేండి. ఓకే. మా భాషలో మా వాస్తు భాషలో చెప్పాలంటే ఆయన అక్కడి నుంచి మారాలి. ఓకే. మారితే ఆయనకి కొన్ని ఉన్నాయండి, కొన్ని చేసుకుంటే కరెక్ట్గా అన్నీ 100% ఉంది, ఛాన్స్ ఉంది. ఓకే. అది ఇంకా ఆయన అంటే ఎదుటి వ్యక్తి బలం కూడా చూసుకోవాలి మనం. ఆ బలం బాగున్నప్పుడు చేసుకోలేకపోవచ్చు. రైట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి బలం బాగుంటే ఈయన దాంట్లోంచి మారాలనే ఆలోచన రాకపోవచ్చు. ఓకే. ఎవరైనా చెప్పినా ఆయన పెద్దగా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ నమ్మరు ఆయన. ఇంకా అది కొంచెం బలంగా అంటే ఈ మధ్య కొంచెం నమ్ముతున్నారు ఆయన. కొంచెం పూజలు చేయించడం కానీ, ఈ మధ్య చేతికి స్టోన్ పెట్టుకోవడం కానీ ఏమైనా చేస్తున్నారు. సరే, దాని భాషలో ఇప్పుడు ఎవరైనా చెప్పి గట్టిగా చేపిస్తే ప్రయోజనం అయితే ఉంటుంది. ఓకే. అది జోన్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ మనకేంటంటే మన ఈ బోర్డు మీద చెప్పడానికి కూడా కుదిరేది కాదు. నేను చూశాను ఆ జోన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్ జోన్ ఇచ్చారు కొన్ని చోట్ల. మధ్యలో ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, పోతే ఇన్స్టిట్యూషన్ సంబంధించారు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు వాస్తు ప్రకారంగా ఇప్పుడు ఆగ్నేయ భాగంలో కొన్ని బాగుంటాయి. ఇప్పుడు పరిశ్రమలు వచ్చేసరికి ఆగ్నేయ భాగంలో మనకు ఫైర్కి సంబంధించింది, అది కొన్ని బాగానే ఉంటాయి. దాన్ని సపరేట్ జోన్ చేసుకోవాలి. ఇప్పుడు వాయుమూల వచ్చేసింది. ఇక్కడ ఈ జోన్లో వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాగుంటాయి. పిల్లల చదువులు వచ్చేసరికి వాయుమూల బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య మూల వచ్చేసరికి కొన్ని సబార్డినేట్ ఆఫీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది, వాళ్ళ పిఎల్కి సంబంధించింది కానీ సబార్డినేట్స్ ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ మెయిన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైరుతి మూలలో ఉండాలి. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి ఆయన. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు కట్టుకోవాలి. అక్కడి నుంచి అధికార నివాసం అక్కడ పెట్టుకోవాలి. అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి. సెంటర్లో ఏదన్నా మనకు సంబంధించిన వాళ్ళ ఆఫీసులు ఇప్పుడు ఉన్నది పర్లేదు, ఇది అసెంబ్లీ అనేది పర్లేదు, కానీ అయితే పైనుంచి రావాలి ఆయన, కింద నుంచి రాకూడదు. ఓకే. అలా పెట్టుకొని ఉన్నాయి. దీని ప్లాన్ ఉంది కరెక్ట్గా. వాళ్ళు కూర్చొని మనకి గనక ఎలా చేయాలని చేస్తే దీని విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి విషయం అండి, ఆయనకు అసలు దీంతో సంబంధం లేదు కదా. తాడేపల్లి ఆయన ఉండేది. అసలు ఈ జోనే సంబంధం లేదు. ఆయన సపరేట్ ఆయనకు వర్తించదు. అప్పుడు ఆయనకు వర్తించదు. అసలు మైండ్లో ఆయనకు అసలు లేదు కదా ఇది. ఓకే. అవును. ఒకటి దీని మీద ఆశ లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆశ పెట్టాడు. ఇదే విజన్ ఆయనకు, వేరే ఏం కాదు, ఏం పట్టించుకోలేదు ఆయన. దీన్ని డెవలప్ చేయాలి, దీనికి సంబంధించింది ఆలోచించారు. అసలు ఆయనకు ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.